తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తనావల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. ఆంధ్ర పద కవితా పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు అలతి అలతి అందమైన తెలుగు పదాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని కీర్తిస్తూ వేలాది సంకీర్తనలను రచించి మనకందించారు. ఆ సంకీర్తనల యువగళాల స్వరరాగ సంగమమే అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తనావల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తనావల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ కార్డియాలజిస్ట్, స్విమ్స్ డైరెక్టర్ అండ్ వైస్ ఛాన్సలర్గా సేవలందిస్తున్న డాక్టర్ ఆర్వి కుమార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ సంగీత విద్వాంసులు, తిరుమల తిరుపతి దేవస్థానముల అన్నమాచార్య ప్రాజెక్ట్ గాయకులు, స్వరకర్త శ్రీ నాగేశ్వర్ నాయుడు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయనీ గాయకులకు, తమ సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. భక్తిరసాన్ని ప్రబోధించే అనితర సాధ్యమైన అన్నమయ్య సంకీర్తనల మాధుర్యాన్ని మాటల్లో వర్ణించనలవి కాదు. నవరసాలను ఒకే సంకీర్తనలో పొందుపరిచిన అవతరించగదయ్యా అన్ని రసములు నీవు అనే రమణీయమైన సంకీర్తనను ఇప్పుడు ఆశ్రిత గానం చేయనున్నారు. విని ఆస్వాదిద్దాం.
తగుహాస్యరసము పరుషంబు విరహాన భయరసము తరుణి సరసములను తగుహాస్యరసము పరుషంబు విరహాన భయరసము విరయోని భరములను భీభత్సరసము విరయోని భరములను భీభత్సరసము గరిమ మరుయుద్ధాన ఘన రౌద్రరసము విరయోని భరములను భీభత్సరసము గరిమ మరుయుద్ధాన ఘన రౌద్రరసము అవధరించగదవయ్య అన్ని రసములు నీవు తివురుచునవ్వెనిదే తేనెమో విరసము అవధరించగదవయ్య అన్ని రసములు అవధరించగదవయ్య అన్ని రసములు వనితానందముల వడి శాంతరసము వనితానందముల వడి శాంతరసము నను పోమంతనములను నవరసంబులు వనితానందముల వడి శాంతరసము నను పోమంతనములను నవరసంబులు ఎనలేని శ్రీ వెంకటేశ నీతో గూడి ఎనలేని శ్రీ వెంకటేశ నీతో గూడి దిన దిన వినోదాల స్థిరమాయ రసము ఎనలేని శ్రీ వెంకటేశ నీతో గూడి దిన దిన వినోదాల స్థిరమాయ రసము అవధరించగదవయ్య అన్ని రసములు నీవు తివురుచునవ్వెనిదే తేనెమో విరసము అవధరించగదవయ్య అన్ని రసములు నీవు తివురుచునవ్వెనిదే తేనెమో విరసము నవరసాలొలికే ఈ అన్నమయ్య సంకీర్తనను అద్వితీయంగా పాడేవా ఆశ్రిత. ధన్యవాదాలు. ఆర్వి కుమార్ గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియచేస్తారా? ఆశ్రిత, కీర్తనలో ఎంత రసం ఉట్టిపడుతుందో నీ పాటలో కూడా అంత రసం చక్కగా పండింది. దాంపత్యం అనేది ఇల్లు అలకలు ఇవన్నీ సహజము. తపస్సు చేసైనా దాన్ని నిలబెట్టుకోవాలి, దానికి శృంగారం ఒక ప్రాతిపదిక కావాలి అనేది ఈ కీర్తనలో చెప్పినటువంటి ముఖ్యమైన ఇది. దాంట్లో చమత్కారం ఏంటంటే మనకు తెలిసిన 9 రసాలు కూడా చెబుతూ శృంగార రసము, వీరరసము, కరుణారసము, అద్భుత రసము, అట్లాంటివి హాస్యరసము, భయరసము, భీభత్సము ఇవన్నీ ఉంటే కానీ సంసారం పండదు అనేది చెప్తూ తేనె మోవి రసము అనే ఒక కొత్త రసాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాడు. అంటే కేవలం భౌతికమైన ఇదే కాకుండా పెదవుల నుంచి మాటలు కూడా వస్తాయి. ఆ మాటలలో కూడా ఆ శృంగార రసము ఒలికినట్లయితే జీవితం పండుతుంది అనేది అన్నమయ్య ప్రతిపాదన. అంతేకాకుండా చివరిలో ఏమంటే దినదిన వినోదాల స్థిరమాయ రసము. ఈ శృంగార రసము, ఈ నవరసాలు ప్రతిరోజు మనము సాధన చేస్తే కానీ స్థిరము కావు. స్థిరమాయ అంటే స్థిరము కావు అంటూ ప్రతిరోజును కూడా ఈ నవరసాలతో నింపుకొని జీవితాన్ని పండించుకోండి అనే ఒక అద్భుత సందేశాన్ని యాంత్రికంగా మన జీవితం గడుపుతున్న మనందరికీ అన్నమయ్య అన్ని వందల సంవత్సరాల కిందే ఇచ్చాడు. ధన్యవాదాలండి. నాగేశ్వర నాయుడు గారు, ఈ సంకీర్తనలోని సంగీత విశ్లేషణ మాకు అందజేస్తారా? ఆశ్రిత బాగా పాడారమ్మా, చాలా బాగా ఉంది. రాగం పేరు చెప్పండి అమ్మా. మధువంతి. మధువంతి.
భావయుక్తంగా పాడారు. ఎక్కడెక్కడ ఏ సంగతులు ఎలా పాడాలో, ఎంతవరకు పాడాలో అవన్నీ కూడా క్షుణ్ణంగా చక్కగా పాడారు. అన్నమయ్య యొక్క అంతరార్థం ఏంటంటే శృంగార భావం అంటే ఏమిటంటే వెంకటేశ్వర స్వామి నాయకుడు, అమ్మవారు నాయిక. అక్కడ శృంగార తత్వం కాదు. అన్నమాచార్యుడు ప్రతి కీర్తనలో కూడా ఆ వెంకటేశ్వర స్వామిని నాయకుడిగా భావిస్తాడు, తల్లిగా అలమేలుమంగను భావిస్తారు. ఇదే విధంగా 32,000 సంకీర్తనలు రాసి తరించినటువంటి మహా గొప్ప వాగ్గేయకారుడు ఈరోజు చక్కగా పాడుతున్నారంటే ఆ స్వామి అనుగ్రహం మీ అందరి మీద ఉంది కాబట్టే మీరు ఇంత చక్కగా పాడుతున్నారు. కాబట్టి మీరందరూ కలిసి మనస్ఫూర్తిగా స్వామిని కొనియాడుతూ పాడుతున్నటువంటి తీరు చూస్తుంటే చాలా ఆనందదాయకంగా ఉంది. మీకు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు మెండుగా దండిగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. సనాతన ధర్మానికి మూలమైన పురాణ ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైన వాటిలో గల గంభీరమైన జ్ఞానగంగను అన్నమయ్య తన రచనల్లో అందరూ పాడుకునే విధంగా అందించారు. ఈతని మూలమేపో ఇలగల ధనములు అనే ఆధ్యాత్మ సంకీర్తనను హరిణి గళంలో విందాం. ధనములు ఈతడు మాకు గలడు ఎంత లేదు ధనము. ఈతని మూలమెపో ఇలగల ధనములు ఈతడు మాకు గలడు ఎంత లేదు ధనము. చక్కని గమకాలతో సుస్వర గానంతో అందరినీ అలరించావు హరిణి.
ఆర్వి కుమార్ గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియజేస్తారా? హరిణి, చాలా చక్కగా పాడావు. ధన్యవాదాలు. ఈ కీర్తనలో ధనము అంటే ఐశ్వర్యం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని మనకు చెబుతూ ఒక గొప్ప సాధనా రహస్యాన్ని కూడా చెప్తున్నారు అన్నమయ్య. ఆతనే మూలము పో ఇలగల ధనముల ఈతడు మాకు గలడు ఎంత లేదు ధనము. అంటే మొట్టమొదట మనం చేయాల్సింది వెంకటేశ్వర స్వామిని పట్టుకోవడం. ఆయనే మనకు మూలధనం. అది పట్టుకున్నట్లయితే ఇటు ఇహానికి అటు పరానికి రెండిటికి కూడా మనకు ఉంటుంది అనేటువంటి ఒక సాధనా రహస్యాన్ని చెప్తూ భక్తి ధనము, గురుడువే ధనము, హరిదాస్యమే ధనము అంటే శరణాగతి అన్నమాట. అట్లా ఆ ధనము అని మామూలుగా మనం అనుకునేటువంటిది ధనము కాదు, నిజమైన ధనము ఏమిటి అనేటువంటిది ఈ కీర్తనలో చాలా చక్కగా చెప్పాడు. చాలా చక్కగా పాడావమ్మా హరిని. నాగేశ్వర నాయుడు గారు, ఈ సంకీర్తనలోని సంగీత విశ్లేషణ మాకు అందజేస్తారా? ఈ రాగం పేరు ఏమన్నా తెలుసమ్మా నీకు? కానడ రాగం. కానడ రాగం బాగానే ఉంది. ఈ పాట అంతా మొత్తం ఏంటంటే అన్నిటికీ మూలం ఏంటంటే ఐశ్వర్యం. అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే డబ్బు, సంపద, బంగారు, నగలు ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ కాన్సెప్ట్ మాత్రం అదే, కానీ ఆయన భావం మాత్రం అది కాదు. సార్ చెప్పినట్టు భావం ఏంటంటే ఏ పని చేసినా ఏది చేసినా భగవదర్పణం చేయాలి. ఏమిటి మూలధనం ఏంటంటే భగవంతుని చేరుకోవడమే మూలధనం. ఆ ధనాన్ని మీరు సంపాదించుకోండి అనే భావనతో అన్నమాచార్యులు ఈ కీర్తన నడిపిస్తారు. అది కానడ రాగంలో కూడా బాగా స్వరపరిచారు, బాగా ఉంది. మీరు పాడిన విధానం కూడా బాగా ఉంది. స్వామి ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య వైభవాన్ని ఎన్నో సంకీర్తనల్లో ప్రస్తుతించారు. స్వామి పంచాయుధాలలో ఒకటైన సుదర్శన చక్ర మహిమను కూడా తన రచనల్లో కీర్తించారు. కోటి సూర్యప్రభల కాంతితో తేజోమయమైన సుదర్శన చక్ర వైభవాన్ని అద్భుతమైన రీతిలో తెలిపే నమో నమో దానవ వినాశ చక్రమా అనే సంకీర్తనను ఇప్పుడు రిషిత గళంలో విని ఆస్వాదిద్దాం. చక్రమా నమో నమో దానవ వినాశ చక్రమా సమర విజయమైన సర్వేషు చక్రమా నమో నమో దానవ వినాశ చక్రమా సమర విజయమైన సర్వేషు చక్రమా నమో నమో దానవ వినాశ చక్రమా పదారు భుజాల అమరిన చక్రమా పట్టిన ఆయుధముల బలు చక్రమా అట్టే పదారు భుజాల అమరిన చక్రమా పట్టిన ఆయుధముల బలు చక్రమా నెట్టన మూడు గన్నుల నిలచిన చక్రమా రట్టుగా మన్నించవె మెరయుచు చక్రమా నెట్టన మూడు కన్నుల నిలచిన చక్రమా రట్టుగా మన్నించవె మెరయుచు చక్రమా నమో నమో దానవ వినాశ చక్రమా సమర విజయమైన సర్వేషు చక్రమా నమో నమో దానవ వినాశ చక్రమా
తేజరాశి అయిన చక్రమా దివిజ సేవితమైన దివ్య చక్రమా రవిచంద్ర కోటి తేజరాశి అయిన చక్రమా దివిజ సేవితమైన దివ్య చక్రమా కవిని శ్రీ వెంకటేశు దక్షిణ కర చక్రమా ఇవలని దాసులము ఏలుకోవె చక్రమా కవిని శ్రీ వెంకటేశు దక్షిణ కర చక్రమా ఇవలని దాసులము ఏలుకోవె చక్రమా నమో నమో దానవ వినాశ చక్రమా సమర విజయమైన సర్వేషు చక్రమా నమో నమో దానవ వినాశ చక్రమా నమో నమో దానవ వినాశ చక్రమా నమో నమో దానవ వినాశ చక్రమా అమోఘమైన సుదర్శన చక్రాన్ని కీర్తించే ఈ సంకీర్తనను భావరాగ తాళయుక్తంగా గానం చేశావు రిషిత. ధన్యవాదం. ఆర్వి కుమార్ గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం మాకు తెలియజేస్తారా? చాలా చక్కగా పాడావు తల్లి. ధన్యవాదం. ఇది వైష్ణవ సంప్రదాయంలో చక్రం యొక్క ఆరాధన అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే బయట మనకు నిజ జీవితంలో వచ్చేటువంటి అనేక రకాల అడ్డంకులను తొలగించి స్వామి దగ్గరికి చేర్చగలిగేది ఈ చక్రమే. అలాగే మనకు ఆధ్యాత్మిక సాధనలో లోపల ఉన్నటువంటి మన అంతఃశత్రువులన్నింటినీ కూడా పరిమార్చి దైవిక భావనలు కలుగజేసి మనకున్నటువంటి ఆ అజ్ఞాన అంధకారాన్ని అంతటినీ కూడా సంహరించి ఆ అంతరాత్మ దర్శనం చేయించగలిగేది కూడా ఈ చక్రమే. అందువల్ల ఈ చక్రోపాసన చేసేటప్పుడు మనకు మామూలుగా ధ్యాన శ్లోకం అని ఇస్తారు. ఆ ధ్యాన శ్లోకాలు మంత్రాలు సామాన్య జనాలకు అందుబాటులో ఉండేది కాబట్టి ఇది చక్కగా పాడుకొని సుదర్శన పెరుమాళ్ళని యొక్క ఆశీర్వచనం పొందండి అంటూ రవిచంద్ర కోటి మంది సూర్యులు, కోటి మంది చంద్రులు వెలిగేటువంటి ప్రకాశంతో వెలుగుతున్న ఆ సుదర్శన మహాసుదర్శన పెరుమాళ్ళని ధ్యానం చేస్తూ తరించమని మనకు అన్నమాచార్య అనే మహర్షి మనకు ప్రసాదించిన అద్భుతమైన ధ్యాన కీర్తన ఇది. చాలా చక్కగా పాడావు తల్లి. ధన్యవాదాలు. నాగేశ్వర్ నాయుడు గారు, ఈ సంకీర్తనలోని సంగీతం గురించి మాకు తెలియజేస్తారా? స్వామి వారిని వర్ణించేటప్పుడు శంఖ చక్ర గదాధరుడు అంటారు. కాబట్టి అందులో ప్రధానమైనది ఏంటంటే ఈ చక్రం అనేది చాలా ప్రధానమైందనమాట. మానవుని యొక్క శరీరంలో షట్చక్రాలతో దాన్ని పోలుస్తూ ఉన్నప్పుడు ఏమిటంటే ఆ శత్రువును చంపేటటువంటి చక్రమే కాదు, శరీరంలో ఉన్నటువంటి అంతర్శత్రువును చంపడానికి కూడా ఈ యొక్క చక్రం అనేది ఆ పోలిక ఇప్పుడు ఉపయోగిస్తారు. కాబట్టి ఈ యొక్క చక్రాన్ని గురించి, స్వామి యొక్క వీరత్వాన్ని గురించి, చక్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనే విధానం గురించి అన్నమాచార్యులు తెలియచేస్తారు. అలాగే చక్కగా పాడావు కాబట్టి ఆ స్వామి యొక్క అనుగ్రహం సదా ఉండాలని కోరుకుంటాను తల్లి. ఓం నమో వెంకటేశాయ. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఆర్వి కుమార్ గారికి మా ధన్యవాదాలు. విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ నాగేశ్వర్ నాయుడు గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించి కార్యక్రమాన్ని రక్తి కట్టించిన మా సంగీత కళాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయనీ గాయకులకు తిరు వెంకటనాథుని దివ్యాశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
ఓ